ఒకసారి ఊహించుకోండి, యుద్ధభూమి అంతా సిద్ధంగా ఉంది, సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. కాని అసలైన యుద్ధం ఆయుధాలతో మొదలవ్వట్లేదు. అది మానవ చరిత్రలోనే గొప్ప యోధులలో ఒకరి మనసులో మొదలవుతుంది. భగవద్గీతలోని ఈ ప్రారంభ ఘట్టం ఒక యోధుడి కరుణా సంక్షోభం గురించి చెబుతుంది. ఈరోజు మనం ఈ సార్వత్రిక మానవ సంక్షోభాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదటగా ఒక యోధుని నిరాశ. ఈ కీలకమైన క్షణంలో అసలు కథానాయకుడైన అర్జునుడి మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విచిత్రం ఏంటంటే, ఈ మహాగాథ కత్తుల మోతతోనో బాణాల శబ్దంతోనో మొదలవ్వదు. దానికి బదులుగా ఆ కథలోని మహాయోధుడు అర్జునుడు మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోవడంతో మొదలవుతుంది. ఇక్కడ గీత 2వ అధ్యాయం మొదటి శ్లోకం ఏం చెబుతోందంటే, అర్జునుడు జాలితో నిండిపోయి దుఃఖంతో కన్నీళ్లతో నిండిన కళ్లతో ఉండటం చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. చూడండి, ఇక్కడ పదాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో. అర్జునుణ్ణి పూర్తిగా నిస్సహాయుణ్ణి చేసిన ఆ తీవ్రమైన భావోద్వేగాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్లనిండా నీళ్లు, మనసంతా దుఃఖం. ఇది కేవలం మానసిక వేదన మాత్రమే కాదు, అంటే మనసులో మొదలైన ఆ గందరగోళం శరీరం మీద కూడా ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతని శరీరం కూడా ఈ తీవ్రమైన ఒత్తిడికి ప్రతిస్పందిస్తోంది. అవయవాలు వణికిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, ఒళ్లంతా వణుకుపుడుతోంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఎంతలా అంటే తన ప్రాణసమానమైన గాంధీవ ధనస్సు కూడా చేతిలోంచి జారిపోతోంది. సరే, అసలు అర్జునుడి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇక్కడే మనం తప్పుడు రకమైన కరుణ గురించి మాట్లాడుకోవాలి. అవును, గ్రంథం ప్రకారం అతని సంక్షోభానికి మూల కారణం ఒక నిర్దిష్ట రకమైన కరుణే. ఆ భావోద్వేగాన్ని సంస్కృతంలో కృపయ అంటారు, అంటే జాలి లేదా కరుణ. అర్జునుణ్ణి పూర్తిగా ఆవహించేసిన ముఖ్యమైన భావోద్వేగం ఇదే. అయితే గీత ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని చెబుతోంది. అదేంటంటే, కరుణలో 2 రకాలున్నాయి. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడమే మొత్తం సంభాషణకు పునాది. సో ఆ 2 రకాల కరుణలేంటంటే, ఒకటి భౌతిక కరుణ, అంటే ఈ తాత్కాలికమైన శరీరం, దాని బాధల పట్ల మనం చూపించే జాలి. ఇది గొప్ప భావనే, కాని తప్పుదారి పట్టింది. ఇక రెండోది దైవిక కరుణ, అంటే భగవంతుడి నుంచి వేరుపడి బాధపడుతున్న శాశ్వతమైన ఆత్మ పట్ల చూపించేది. నిజమైన కరుణ అంటే ఇదే. అర్జునుడు అనుభవిస్తున్నది ఆ మొదటి రకం కరుణ, కేవలం శరీరం పట్ల జాలి. అందుకే అతని జాలిని అజ్ఞానానికి చిహ్నంగా చెబుతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మునిగిపోతున్న వ్యక్తి యొక్క బట్టల పట్ల జాలి చూపడం అర్ధరహితం, కరెక్టే కదా? ఎవరైనా నీళ్లల్లో మునిగిపోతుంటే మనం వాళ్ళని కాపాడాలిగాని వాళ్ల బట్టలు తడిచిపోతున్నాయని బాధపడడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ శరీరం ఆ బట్టలాంటిది, లోతల ఉన్న ఆత్మ అసలైన వ్యక్తి. ఇంకొక మంచి పోలిక చూద్దాం. ఇది కారు లోపల కూర్చున్న డ్రైవర్ ఆకలితో అల్లాడుతుంటే, మనం మాత్రం కారుకేమైందో దాని ఆరోగ్యం గురించే అతిగా ఆందోళన చెందడం లాంటిది. అర్జునుడి జాలి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. అతని దృష్టంతా కారులాంటి శరీరంపై ఉంది, కాని లోపల ఉన్న డ్రైవర్ లాంటి ఆత్మను పూర్తిగా విస్మరిస్తున్నాడు. సరే, సమస్యేంటో తెలిసిందే. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఇక్కడే రంగప్రవేశం చేస్తాడు సందేహ నివారకుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ శ్రీకృష్ణుడిని మధుసూదనుడు అని సంబోధిస్తారు. అంటే మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు అని అర్థం. అయితే ఈ సందర్భంలో దీనికింకో లోతైన అర్థం ఉంది. కృష్ణుడు కేవలం బయట ఉన్న మధు అనే రాక్షసుడిని సంహరించినవాడే కాదు, ఇప్పుడు అర్జునుడి మనసులో ఉన్న సందేహం, అపార్థం అనే రాక్షసులను కూడా సంహరించబోతున్నాడు. అయితే ఒక ప్రాథమికమైన ప్రశ్న వస్తుంది. అసలు ఈ కృష్ణుడెవరు? గీత ప్రకారం కృష్ణుడు భగవాన్. ఇది కేవలం ఒక పేరు కాదు, ఒక నిర్వచనం. అంటే పరమపురుషుడు, పరమసత్యంలో అత్యున్నతమైనవాడు. ఈ భగవాన్ అనే క్లిష్టమైన తాత్విక భావనను అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తాయి. అది సూర్యుడి ఉదాహరణ. పరమ సత్యాన్ని అర్థం చేసుకోవడంలో 3 దశలుంటాయి. మొదటిది బ్రహ్మన్. ఇది నిరాకారమైన, సర్వవ్యాప్తమైన ఆత్మ. దీన్ని సూర్యరశ్మిని అర్థం చేసుకోవడంతో పోల్చవచ్చు. రెండవది పరమాత్మ, అంటే ప్రతీ జీవి హృదయంలో ఉండే పరమాత్ముని అంశం. దీన్ని సూర్యుడి ఉపరితలాన్ని అర్థం చేసుకోవడంతో పోల్చవచ్చు. ఇక మూడవ చివరి దశ భగవాన్, అంటే పరమాత్ముడి వ్యక్తిగత స్వరూపం శ్రీకృష్ణుడు. ఇది సూర్యగ్రహంలోకే ప్రవేశించడం లాంటిది. అంటే
అత్యున్నతమైన సంపూర్ణమైన అనుభవం. ఇంకా చెప్పాలంటే భగవాన్ అంటే 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నవాడు. అవేంటంటే సర్వసంపద, సర్వబలం, సర్వకీర్తి, సర్వసౌందర్యం, సర్వజ్ఞానం మరియు సర్వవైరాగ్యం. ఈ ఆరింటినీ ఒకేసారి పూర్తిగా కలిగి ఉన్న వ్యక్తిని భగవాన్ అంటారు. శాస్త్రాల ప్రకారం ఆ వ్యక్తి శ్రీకృష్ణుడు మాత్రమే. సరే, ఇంతటి మహోన్నతుడైన కృష్ణుడు కన్నీళ్లతో ఉన్న తన స్నేహితుడు అర్జునుడిని చూసి ఏమన్నాడు? ఓదార్చాడా? లేదు. కృష్ణుడి మొదటి ప్రతిస్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఒక సూటి అయిన కఠినమైన మందలింపు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ప్రియమైన అర్జున, ఈ మలినాలు నీకెలా వచ్చాయి? జీవిత విలువ తెలిసిన వ్యక్తికి ఇవి తగవు. ఇవి ఉన్నతలోకాలకు కాక అపకీర్తికి దారితీస్తాయి. ఈ మాటలు ఎంత పదునుగా ఉన్నాయో కదా. ఇక్కడ ఓదార్పు లేదు. కేవలం అర్జునుడి ఆలోచనా విధానాన్ని సూటిగా ప్రశ్నించడం మాత్రమే ఉంది. ఈ మందలింపును కొంచెం విశ్లేషిస్తే కృష్ణుడు అర్జునుడి వాదనలను ఒక్కొక్కటిగా కొట్టిపారేస్తున్నాడు. మొదట అర్జునుడి కరుణను మలినాలు లేదా మురికి అని పిలుస్తున్నాడు. తర్వాత అతని ఆలోచనా విధానం ఆర్యన్ అంటే జీవితం యొక్క నిజమైన విలువ తెలిసినవాడికి తగదని అంటున్నాడు. చివరగా నువ్వు ఇలాగే ఏమీ చేయకుండా ఉంటే నీకు స్వర్గం రాదు, అపకీర్తి వస్తుందని హెచ్చరిస్తున్నాడు. కృష్ణుడి ఈ పదునైన మాటలు అర్జునుడి ఆలోచనలను, వాదనలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇది మొత్తం సంభాషణలోనే ఒక కీలకమైన మలుపు. ఇక్కడే శిష్యుడు శరణాగతి చెందుతాడు. ఆ క్షణంలో అర్జునుడికి అర్థమైపోయింది, తన వాదనలన్నీ విఫలమయ్యాయని, తన తర్కం తనని మరింత గందరగోళంలోకి నెట్టిందని, కన్నీళ్లు తెప్పించిందే తప్ప సమాధానమివ్వలేదని గ్రహించాడు. అప్పుడే అర్జునుడిలా అంటాడు, ఇప్పుడు నా కర్తవ్యం గురించి నేను గందరగోళంలో ఉన్నాను. నేను మీ శిష్యుడిని, మీకు శరణాగతి చెందిన ఆత్మను. దయచేసి నాకు బోధించండి. ఇదే భగవద్గీతలోని అత్యంత కీలకమైన క్షణం. ఇక్కడే అర్జునుడు తన అహాన్ని పక్కన పెట్టి ఒక శిష్యుడిగా మారిపోతాడు. ఈ శరణాగతి వల్లే గీతాజ్ఞానం మొదలవుతుంది. ఈ మార్పు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన సంభాషణ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగింది. కాని ఇప్పుడు అది ఒక గురువుకి, శిష్యుడికి మధ్య పవిత్రమైన పాఠంగా మారింది. ఇది స్నేహపూర్వక సలహా కాదు, ఇది రాబోయే జ్ఞానానికి పునాది. మరి అర్జునుడి ఈ సంక్షోభం మనకు ఏం చెబుతోంది? మన జీవితంలో కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పుడు, మనల్ని నిస్సహాయులుగా చేసే అయోమయంలో చిక్కుకున్నప్పుడు నిజమైన స్పష్టతను మనం ఎలా కనుగొనగలం? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.